ఒక్కరంటే ఒక్క శాశ్వత అధ్యాపకుడు లేరు, కనీస వసతులు లేవు, అసలు అనుమతులే లేవు. కానీ కళాశాల ప్రారంభించేసి డప్పేసుకున్నారు. చివరకు పశువుల చికిత్స కోసం నిర్మించిన క్లినికల్ కాంప్లెక్స్ భవనంలో తాత్కాలిక అధ్యాపకులతో పాఠాలు చెప్పించారు. ఇంకో 2 నెలల్లో కోర్సు పూర్తి కావస్తోంది. ఇప్పుడు ఆ విద్యార్థులు చదివిన చదువుకు గుర్తింపిచ్చేదెవరు? 5 ఏళ్ల కష్టానికి విలువ లేదా? వైసీపీ సర్కారు పాపానికి గర్విడి పశువైద్య కళాశాల విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారింది. ఉత్తరాంధ్రకు పశువైద్య విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 82 కోట్ల నిధులతో పశువైద్య కళాశాల మంజూరు చేసింది. అన్ని అనుమతులతో పాటు కళాశాల ప్రధాన భవనం, వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్, విద్యార్థులకు వేర్వేరుగా 2 హాస్టల్ భవనాల నిర్మాణ పనుల్ని అప్పట్లోనే చేపట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సౌకర్యాలు పూర్తి చేయకుండా హడావిడిగా 2021లో కళాశాలను ప్రారంభించింది. ఆ తర్వాత కూడా భవనాల నిర్మాణం, ల్యాబ్ ఏర్పాటును ఏమాత్రం పట్టించుకోలేదు. 84 మంది శాశ్వత అధ్యాపకుల్ని నియమించాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం ఒక్కరిని నియమించలేదు. భవన నిర్మాణాలకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన 18% నిధుల్ని ఇవ్వకపోగా 82%గా ఉన్న నాబార్డు వాటా నిధుల్ని దారి మళ్లించింది. కళాశాల ప్రధాన భవనాన్ని నిర్మించిన గుత్తేదారుకు 14 కోట్ల దాకా బిల్లులు బకాయిలు పెట్టేసింది. లో కళాశాల హడావిడిగా ప్రారంభించి నాడు డప్పేసుకున్న వైసీపీ ప్రభుత్వం పశువైద్య విద్యా బోధనకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు సాధించలేదు. ప్రస్తుతం ఇక్కడ 327 మంది విద్యార్థులు చదువుతున్నారు. పశువుల చికిత్స కోసం నిర్మించిన క్లినికల్ కాంప్లెక్స్ భవనంలోనే బోధన సాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది. నిబంధనలకు అనుగుణంగా బోధనా సిబ్బంది సదుపాయాలు లేవని 2023, 2024 సంవత్సరాల్లో బోధనకు వీసీఐ అనుమతులు నిరాకరించింది. అయినా బోధన కొనసాగిస్తూనే వచ్చారు. ఈ ఏడాది మార్చితో మొదటి బ్యాచ్ కోర్సు పూర్తి కానుంది. ఈలోగా వీసీఐ గుర్తింపు రాకపోతే తమ భవిష్యత్తు ఏంటనే ఆందోళనతో విద్యార్థులు మంగళవారం తరగతులు బహిష్కరించారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ లో ఉన్న 4 కాలేజీలకి ఒక రికగ్నిషన్ ఇచ్చింది. ఆ రికగ్నిషన్ ఏదైతే ఉందో అది మా కాలేజీకి లేదు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ కి మాత్రమే ఉంది. థర్డ్ అండ్ ఫోర్త్ ప్రొఫెషనల్ ఇయర్స్ కి లేదు. కోర్స్ కంప్లీట్ చేసాక 5.5 years ఏదైనా జాబ్ లో జాయిన్ అవ్వాలన్నా గానీ, నెక్స్ట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా గానీ సర్టిఫైడ్ రికగ్నైజ్డ్ కాలేజ్ లో మాత్రమే చైతన్యత మా డిగ్రీ కంటే ఒక వాల్యూ ఉంటుంది. ఈ కాలేజ్కి రికగ్నిషన్ ఎందుకు రావట్లేదంటే మెయిన్ బిల్డింగ్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు. మా వెనకాల ఉన్నది టీవీసీసీ బిల్డింగ్, ఇది హాస్పిటల్ బిల్డింగ్. దీంట్లో ఓన్లీ 4th years మాత్రమే ఉంటారు. అలాంటి ఈ బిల్డింగ్ లో 4 సంవత్సరాల స్టూడెంట్స్ ని అక్కడే పెట్టి అలా క్లాసులు చెప్తున్నారు. మెయిన్ బిల్డింగ్ ఓపెన్ అవ్వలేదు. సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్ ఫెసిలిటీస్, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు. మా కాలేజ్ అంటే ఒక చిన్న చూపు ఉంది యూనివర్సిటీలో. మాకు వీసీ రికగ్నిషన్ కావాలి, మాకు స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగాలి, అండ్ కొత్త కాలేజ్ ఓపెన్ అయ్యి దాంట్లో ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకుండా మా వీసీ రికగ్నిషన్ రాదు. రికగ్నిషన్ లేకపోతే మేము 5.5 సంవత్సరాలు కష్టపడి చదివిన దానికి విలువ ఉండదు. విలువ లేకపోతే మాకు 5.5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్టే. ఫ్యూచర్ లో ఏం చేయాలో క్లారిటీ ఉండదు. మిగతా కాలేజీల్లో అన్ని ఉన్నాయి. వాళ్ళలానే మేము డబ్బులు కడుతున్నాం, వాళ్ళని కష్టపడి చదువుతున్నాం, వాళ్ళని ఎంసెట్ బేస్డ్ వచ్చాము. వాళ్ళందరికీ ఉన్న సదుపాయాలు మాకు ఎందుకు ఉండట్లేదు? వీసీ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది అంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఇది మాట చెప్తున్నారు. వచ్చిందా? రాలేదు. రికగ్నిషన్ లేకపోతే మేము జాబ్ లో ఎట్లా చేయాలండి? కనీసం 2020లో జాయిన్ అయ్యానండి. నేను ఇక్కడ 4th year చదువుతున్నాను. ఇంకో 2 నెలల్లో నేను రిలీవ్ అవుతాను. ఆ రిలీవ్ అయితే నేను ఇంటర్న్షిప్కి వెళ్ళాలి. ఆ ఇంటర్న్షిప్ కావాలంటే నాకు ఒక రికగ్నిషన్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఆ సర్టిఫికేట్ అనేది మాకు ఇంకా ఇస్తారని మాకు ఇంకా ఏం చెప్పలేదు. ఇంటర్న్షిప్ అయిపోయినాక తర్వాత మేము జాబ్కి వెళ్ళాలన్నా మాకు ఒక రికగ్నైజ్ సర్టిఫికేట్ అనేది కావాలి. అది కూడా మాకు వస్తుందన్న నమ్మకం ఇంకా లేదు. కానీ ఏం చెప్తున్నారంటే మిగతా 3 కాలేజీలు మమ్మల్ని అరేంజ్ చేస్తామంటున్నారు. కానీ అది మాకు ఇంకా దాని గురించి ఏ ప్రోగ్రెస్ అనేది ఇవ్వలేదన్నమాట. కళాశాల సిబ్బంది మాత్రం మొదటి బ్యాచ్ విద్యార్థుల చదువు పూర్తయ్యేలోగా వీసీఐ గుర్తింపు లభిస్తుందని ధీమాగా ఉన్నారు. పిల్లలు ఏదైతే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజేషన్ రావాలని అంటున్నారో అవన్నీ కూడా గత 6-7 నెలల నుంచి వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఒక వీసీఐ టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఉంది. వాళ్ళ రిమార్క్స్ని బట్టి యూనివర్సిటీ కూడా బిల్డింగ్ పనులు కాదండి, ఎక్విప్మెంట్ పనులు కాదండి, ఇవన్నీ కూడా ముమ్మరంగా చేస్తూ ఉంది. వీళ్ళు ఎగ్జామ్స్ ఇంటర్న్షిప్ అయ్యేలోపు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి యూనివర్సిటీ అధికారుల వారి దగ్గర నుంచి సమాచారం. ఈ ఏడాది మార్చి నాటికి కోర్సు పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.